అయిన వాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్ళకి కంచాల్లోనూ పెట్టి చావు దెబ్బ తినడంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఉన్న చాతుర్యం మరే పార్టీకి ఉండదు. తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో ఇదే మరోసారి రుజువైంది. గత ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను చేరదీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం సొంత పార్టీ నేతలను కరివేపాకులా తీసి పక్కన పెట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ నేతలపై వలస నేతల పెత్తనమే కొనసాగింది. అయితే ఎన్నికల్లో మాత్రం అసలు కాంగ్రెస్ నేతలు అలగడంతో పార్టీ రెండు ప్రాంతాల్లో ఢమాలు మంది. వలస వచ్చి అధికారాన్ని ఎంజాయ్ చేసిన పొరుగు పార్టీ నేతే కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచి తన పూర్వ పార్టీకి మద్దతుగా నిలిచాడు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఆ పార్టీ జెండా మోసిన అసలు సిసలు కాంగ్రెస్ కార్యకర్తలన్నా నేతలన్నా ఎందుకో కాని కాంగ్రెస్ నాయకత్వానికి ఏవగింపు. పీసీసీలో ఎవరున్నా సరే వలస నేతలపై మాత్రం తెగ ప్రేమ కురిపిస్తారు. ఈ వైఖరే చాలా సందర్భాల్లో కాంగ్రెస్ కొంపలు ముంచింది. అయినా హస్తం పార్టీ నేతలు గుణపాఠం నేర్చుకోవడం లేదు. పదే పదే చావు దెబ్బలు తినడానికి అడిక్ట్ అయిపోయినట్టే కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫలితాలే సాధించిన కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం పెద్ద షాకే తగిలింది. ఈ జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉంటే కాంగ్రెస్ పార్టీ కేవలం 10 మున్సిపాలిటీలనే గెలుచుకుంది. ఈ 10లోనూ నర్సాపూర్లో ఇతరుల మద్దతుతో పదవి దక్కించుకోవలసి వచ్చింది. మిగతా జిల్లాల్లో అంతంత మాత్రంగా ఉన్న భారత రాష్ట్ర సమితి మెదక్ జిల్లాలో మాత్రం సత్తా చాటింది. కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చింది. ఏకంగా 9 చోట్ల బీఆర్ఎస్ విజయకేతనం ఎగరేసింది. ఇది కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాకే అని చెప్పక తప్పదు. మెదక్లో ఈ పరాజయాలకు కారణాలపై పార్టీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు. అయితే అంత ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కేవలం కాంగ్రెస్ నాయకత్వం చేసిన ఘోరమైన తప్పిదమే పార్టీని ఈ జిల్లాలో ముంచిందంటే కరెక్ట్ గా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ గెలిచిన 9 మున్సిపాలిటీల్లో 5 మున్సిపాలిటీలు ఒక్క పటాన్చెరు నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. గత ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి గెలిచారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిపాల్ రెడ్డిని చేరదీసింది. అక్కడితో ఆగకుండా నియోజకవర్గంలోనే కాంగ్రెస్ కీలక నేతలను పక్కన పెట్టి వారి ప్రాధాన్యత తగ్గించారు. కాంగ్రెస్ నేతలు కాటా శ్రీనివాస్, నీలం మధులను పక్కన పెట్టడంతో పార్టీ క్యాడర్లో నిరాశా నిస్పృహలు పెల్లుబుకాయి. మహిపాల్ రెడ్డి ఏం చెబితే అధికారులు ఆ పని చేసేలా ప్రభుత్వంలోని పెద్దలే సహకరించారు. ప్రభుత్వాన్ని అంతలా వాడుకున్న మహిపాల్ రెడ్డి మనసు మాత్రం బీఆర్ఎస్ లోనే ఉంది. అందుకే తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని ఈ మధ్యనే అన్న మహిపాల్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆయన ప్రచారం చేశారు. అంతేకాదు కాంగ్రెస్ క్యాడర్ ని కాదని బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రోత్సహించారు మహిపాల్ రెడ్డి. దీంతో ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాడర్ సైలెంట్ అయిపోయింది. వలస వచ్చిన మహిపాల్ రెడ్డిని గుడ్డిగా నమ్మేసింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. పార్టీకి నమ్మకంగా ఉన్న నేతలను దూరం పెట్టింది. ఇదే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది. పటాన్చెరులో కాంగ్రెస్ కొంపలు ముంచేలా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారని నీలం మధు, కాటా శ్రీనివాస్ పదే పదే పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా నేతలు స్పందించలేదు. దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు చేతులు కాలేక బర్నాలెక్కడుందా అని గాంధీ భవన్లోని అల్మరాల్లో వెతుకుతున్నారు. ఇటువంటి ఘటనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల మున్సిపాలిటీలోనూ చోటు చేసుకుంది. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీలోనే అత్యంత సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన జీవన్ రెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో జగిత్యాల నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచారు సంజయ్ కుమార్. ఎన్నికల తర్వాత అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు దగ్గరయ్యారు సంజయ్. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన సంజయ్ కుమార్ చెప్పిన వారికే ఎక్కువ టికెట్లు ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం దశాబ్దాలుగా పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్థులకు తక్కువ టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్ కోసం పనిచేసిన వారికి టికెట్లు ఇవ్వకపోతే ఎలాగా అని జీవన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్లు ఇవ్వాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో కూర్చుని చర్చించడమేంటి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడం ఏంటని జీవన్ రెడ్డి నిలదీశారు. అయినా నాయకత్వం పట్టించుకోలేదు. దీంతో జీవన్ రెడ్డి టికెట్లు రాని కాంగ్రెస్ నేతలను స్వతంత్రులుగా బరిలో నిలిపి తానే దగ్గరుండి ప్రచారం చేసి గెలిపించారు. చివరికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జగిత్యాలలో తనంతట తానుగా మున్సిపాలిటీని కైవసం చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ స్వయంకృతమే పటాన్చెరులోనూ జగిత్యాలలోనూ కాంగ్రెస్ ను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ తప్పులను మునుముందైనా సరిదిద్దుకుంటే మంచిది. లేదంటే పార్టీకి చావు దెబ్బలు తగులుతూనే ఉంటాయంటున్నారు విశ్లేషకులు.